సార్, మన లీగల్ కార్నర్కి వద్దాం. అంటే మన లీగల్ కార్నర్లో సిజేఐ గారు మన ఇండియన్ సాయిల్ మీద కాకుండా అదర్ సాయిల్ మీద ఒక కామెంట్ చేశారు. న్యాయ వ్యవస్థ పట్ల మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఏమంటారు సార్? నిజంగానే భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ లండన్ లో ఈ న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీకి సంబంధించి జరిగిన ఒక రౌండ్ టేబుల్లో పాల్గొన్నారు మన ప్రతినిధిగా. అంటే వివిధ దేశాల ప్రధాన న్యాయమూర్తులు. అక్కడ ఆయన చెప్పినటువంటి మాటలు కొంచెం ఆందోళన కలిగించేవి, కొంచెం కనువిప్పు కలిగించేవిగా కూడా ఉన్నాయి. న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్టను, విశ్వసనీయతను అవినీతి దెబ్బతీస్తుంది అని ఆయన అన్నారు. ఇంకెవరన్నా ఈ మాట అంటే అది కొంచెం అభ్యంతరకరమో లేదా కోర్టు ధిక్కారమో ఇట్లా అనేవాళ్ళు. సాక్షాత్తు ఈ వ్యవస్థకు ఆధ్వర్యం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తే అవినీతి అన్నది ఒక బెడదగా తయారైంది, ఇది విశ్వసనీయతను, గౌరవాన్ని దెబ్బతీస్తుంది అన్నారు. ఈ అన్నదానికి ఆ జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగి అభిశంసనం దాన్నేమో ఆయన ప్రస్తావించలేదు. కానీ న్యాయమూర్తులకు సంబంధించి ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, వివాదాలు ఇవన్నీ రావటం ఇబ్బందిగా ఉంది అని చెప్పారు. కానీ అంతకంటే కీలకమైన రెండు విషయాలు చెప్పారు. ఇది మనం గత వారం కూడా మాట్లాడాం. పదవీ విరమణ తర్వాత అంటే న్యాయమూర్తిగా బాధ్యతలు విరమించాక వేరే పదవులు తీసుకోవటం అన్నది అసలు గౌరవం తగ్గిస్తూ ఉంది. మీరు ఎప్పుడైతే ఇది అవగానే పదవులు తీసుకున్నారో ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆ ప్రభావంలో ఉన్నారని భావించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది అపోహ కాదు, నిజంగా. దానికి తగినట్టే చాలా మంది అసలు ఇంకా ఇక్కడ పదవీ విరమణ చేయకముందే వేరే పదవులు ఫిక్స్ చేసుకొని మ్యాచ్ ఫిక్సింగ్ లాగా బయటకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇది న్యాయ వ్యవస్థ గౌరవం దెబ్బతీస్తుందని. అంతకంటే తీవ్రమైంది, పదవిలో ఉండగానే ఫలానా పార్టీ తరఫున మేము ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పడం. అసలు న్యాయమూర్తుల ఎన్నికల్లో పోటీ చేయొచ్చో చేయకూడదో దీని మీద ఒక వివాదం ఉంది ఎప్పటి నుంచో. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉన్నట్టు వాళ్ళకు ఉంటాయి, కానీ కొన్ని గౌరవప్రదమైన బాధ్యతలు ఉంటాయి కదా. కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ బెనర్జీ ఆయన నేను రాజీనామా చేయాలనుకుంటున్నాను, చేస్తాను, నేను రాజీనామా చేశాక ఒక రాజకీయ పార్టీలో చేస్తాను అని ప్రకటించాడు. ఏది ధర్మాసనం మీద నుంచి. ఇంతకంటే అన్యాయం ఉండదు కదా. నిష్పక్షపాతంగా దూరంగా ఉండాల్సిన వాళ్ళు నేను ఒక రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తానని ధర్మాసనం నుంచి చెప్తే పోనీ అనుకుంటే ఈ అభిజిత్ అనేవాడు అంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ మీద తీవ్రమైన తీర్పులు ఇచ్చినాడు. తృణమూల్ కూడా ఇట్లాంటి పనులు చేస్తుంది, లేదని కాదు. కానీ అలాంటి తీర్పులు ఇచ్చిన ఒక న్యాయమూర్తి నేను ముందే రాజీనామా చేసి బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్తే అందరూ ఒకసారిగా చాలా ఇబ్బందికరంగా తయారైన పరిస్థితి. కాబట్టి ఇది ఉండకూడదు. పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లో చేరటం అనేది దీనికి కూలింగ్ పీరియడ్ అంటారు మామూలుగా. దానికి మధ్యలో గ్యాప్ ఉండాలి, కనీసం 5 ఏళ్ళు ఉండాలని ఒక మాట. సో జస్టిస్ గవాయ్, చీఫ్ జస్టిస్ గవాయ్ నేనైతే ఉండను అని చెప్పాను, వేరే పదవులు తీసుకోనని. నాలాగే ఇంకొంతమంది కూడా చెప్పారు. కానీ ఈ పద్ధతిని అయితే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ రెండు హెచ్చరికలు చాలా కీలకమైనవి. ఇంకో మాట అన్నాడు ఆయన, న్యాయ వ్యవస్థ స్వచ్ఛతతో పాటు స్వతంత్రతను కూడా కాపాడుకోవాలి అన్నాడు. అంటే జస్టిస్ యశ్వంత్ వర్మ లాంటివో లేకపోతే ఇలాంటి ఉదాహరణలు చూపించి కొంతమంది అసలు ఈ కొలీజియం పద్ధతే తప్పు, ఈ న్యాయమూర్తులకు అదుపు లేదంటున్నారు, వాళ్ళు స్వేచ్ఛను హరిస్తూ అంటే ఇప్పుడే జరుగుతున్నాయి అని ఒకవైపు చెప్తుంటే పూర్తిగా న్యాయ వ్యవస్థ స్వతంత్రత పోతే ఎట్లా? అసలు ఎందుకు వచ్చింది పరిస్థితి కొలీజియం అంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు సీనియారిటీని, పద్ధతులను పక్కన పెట్టి ఇష్టానుసారం నచ్చిన వాళ్ళను ఇక్కడ నియామకాలు చేస్తుంటే కాదు అని మేము కొలీజియం పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దాన్ని మార్చకుండా ఇదే ఎలా అవుతుంది? కాబట్టి స్వచ్ఛతను, స్వతంత్రతను కాపాడుకోవటం అన్నది న్యాయ వ్యవస్థకు చాలా కీలకం అని ఆయన. అయితే లండన్లో జరిగింది కూడా అంతర్జాతీయంగా న్యాయ నిపుణుల యొక్క సమావేశం, రౌండ్ టేబుల్. అక్కడ ఆయన ఈ విషయాలు చెప్పాడు. కానీ ఇవి ఒక విధంగా మన దేశంలో న్యాయ వ్యవస్థ యొక్క పరిస్థితిని, అందులో ఉన్న సవాళ్లను చెప్తాయి. దాని మీద విమర్శలు ఏం తప్పు కాదు. ఈయన ఇప్పుడు సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి అంశాలు చెప్తున్నప్పుడు ఇంకా మిగతా వాళ్లకు అభ్యంతరం ఉండాల్సిన అవసరమే లేదు అని మనకు అర్థమవుతుంది. వీటిని చక్కదిద్దుకోవడానికి ఏం చేస్తారు, ఎప్పుడు చేస్తారు అన్నది మనం చూడాలి. ఓకే సార్.